ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయములన్నిటికి ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచించు వారమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. చాలండి. అదే విధంగా ఆది కాండము మరొక లేఖన భాగాన్ని మనం చదువుదాం. 2వ అధ్యాయము 21 నుంచి 25 వరకు మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి. ఆది కాండము 2వ అధ్యాయము 21 నుంచి 21వ వచనం నుంచి. అప్పుడు దేవుడైన బ్రహ్మము ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన బ్రహ్మము తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడింది గనుక నారి అనబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన బ్రహ్మం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నా తండ్రి యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ ప్రభువా, ఇదిగో నా తండ్రి చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. నాయన ఈ వాక్యము నీది నా ప్రభువా. నాయన ఈ వాక్య భాగములో నుండి మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి మాకు ఏ వర్తమానం అయితే అవసరమైనదో నాయన మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయండి, మా ఆలోచనలు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి నాయన. అదుగు నా తండ్రి, మేము కేవలము నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. ఓ ప్రభువైన బ్రహ్మం క్రీస్తు మీకు వందనాలు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నాయన మీరు నా తండ్రి నీ వాక్యము ద్వారా మా జీవితాలు బలపరచమని మీ శ్రీలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆధ్యాత్మికమైన జీవితంలో దినదినము కూడా నాయన నీ వాక్యము ద్వారా నాయన మేము సరిచేర్చుకుంటూ మేము బలపడుతూ
మా జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ ఆయన మనలను సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తుతించడమే ఒక గొప్ప భాగ్యము. దేవుని ఆరాధించడమే ఒక గొప్ప ధన్యత మానవుని జీవితానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకములో మానవుని జీవితానికి, మానవుని యొక్క జీవితానికి ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది ఏదైనా ఉంది అని అంటే అది కేవలము దేవునిని స్తుతించుట, దేవునిని ఘనపరచుట, దేవునిని మహిమపరచటం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అటు యొక్క ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు మనము కూడా ఎంతో ధన్యులము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే క్రీస్తు యొక్క వధువు, ఆయన యొక్క శరీరము ఒకటేనా? క్రీస్తు యొక్క వధువు, క్రీస్తు యొక్క శరీరము ఒక్కటేనా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, క్రీస్తు యొక్క శరీరము అంటే ఏమిటి? క్రీస్తు యొక్క వధువు అంటే ఏమిటి? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రెండు ఒకటే. క్రీస్తు యొక్క శరీరం అన్నా వధువన్నా ఒకటే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రెండు వేరువేరు కాదు. ఈ రెండు వేరువేరు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారు వధువు కాదు అనుకుంటున్నారు. వాళ్ళు వధువు కాదు. కేవలము ఇప్పుడు ఈ క్రీస్తు బ్రహ్మనామమును ఆరాధించే వాళ్ళు మాత్రమే వధువు అని అనుకుంటున్నారు చాలా మంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులారా గమనించండి, అసలు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుంది? చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాల్లో పౌలు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగునే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనమంతా కూడా ఎవరు అంట? క్రీస్తు యొక్క శరీరములో. క్రీస్తుకి ఒక శరీరం ఉందంట. క్రీస్తుకి ఒక శరీరం ఉంది. ఆ శరీరంలో మనం ఎవరు అంట?
అవయవములుగా ఉన్నామంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శరీరములకు, మన యొక్క శరీరానికి అనేకమైనటువంటి అవయవములు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు, ఏమండి, ఇవన్నీ కూడా మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ అవయవాలన్నీ కూడా దేని పని అవి చేస్తూ ఉంటాయి. కాళ్ళు నడుస్తూ ఉంటాయి, చేతులు ఏమండి నీళ్లు తీసుకోవటం, లేకపోతే బరువులు మోయటం, తినటము, త్రాగటము, చూపు కళ్ళు చూడటము, నోరు మాట్లాడటము, ముక్కు వాసన చూడటం, చెవులు వినటము. దీనికి అంతటికి కూడా ప్రధానమైన కేంద్రం ఏంటంటే మైండ్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అని అంటే బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటాయి. నీకు దాహం వేస్తుంది అని చెప్పేది ఏది? మైండే. కనుక నువ్వు నీళ్లు తాగు అని చెప్పేది ఏది? నీ మైండ్. నడువు, చూడు, మాట్లాడు, దీనికి అంతటి కూడా ప్రియులరా మనల్ని నడిపించేది ఏది అని అంటే మన యొక్క మైండ్. ఆ మైండే క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ మైండే క్రీస్తు అన్నమాట. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క వధువు. కొంతమంది వేరు వేరు అనుకుంటున్నారు. అంటే 7 సంఘ కాలాల్లో ఉన్న పరిశుద్ధులు అసలు వధువే కదనుకుంటున్నారు కొంతమంది. రెండవది, క్రీస్తు ప్రణామములో నమ్మిన వాళ్ళు కూడా వధువు కాదని కొంతమంది అనుకుంటున్నారు. కేవలం 700 మంది ఉన్నారు కదా సజీవంగా ఎత్తబడే వాళ్ళు, వాళ్ళే వధువు అనుకుంటున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ అది పూర్తిగా వాక్యానికి వ్యతిరేకం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా గమనించండి, వధువు అనేది చూడండి, ఆదికాండం మనం చదివాం. ఆదికాండంలో ఆదామునకు దేవుడు గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కటెముకలలో ఒక ఎముకను తీసి కొంత మాంసమును తీసి దేవుడు అక్కడ ఏం చేశాడంటే స్త్రీని నిర్మించానని వాక్యంలో రాబడి. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ స్త్రీ ఆదామును వద్దకు తీసుకుని రాబడినప్పుడు ఆదాము ఆమెను చూచి ఏమంటున్నాడంటే, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నారి అనబడును. చూడండి, అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, పూర్తిగా చదవండి అది. కాబట్టి పురుషుడు తన తల్లిని, తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడు చూడండి, చాలా జాగ్రత్త ఇది చూడండి అందరూ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన 6 దినాలు పనిచేశాడు. 6 దినాలు పనిచేశాడు. ముందు మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏమిటంటే, సృష్టిలో మొట్టమొదటి పని ఏంటంటే ముందు తనను తాను ఒక ఉనికిలోనికి తెచ్చుకోవటం. దేవుడు ఆయన తనను తాను ఒక రూపములోకి తెచ్చుకోవటమే ఆయన మొట్టమొదటిగా చేసిన పని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు అది ఆయన చూచి ఆలోచన చేసి నేను ఒక్కనే ఉన్నాను అనుకున్నాడంట. అంటే అప్పుడు ఆయన అనుకున్నాడంటే ఇది సంపూర్ణంగా లేదనుకున్నాడంట ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుడు ఆయన ఒక్కడే ఉండటము ఆయనకి సంపూర్ణంగా అనిపించలా. ఆ తర్వాత దేవుడు ఆకాశాన్ని, భూమిని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పగలు, రాత్రి, ఏమండి ఇవన్నీ కూడా 6 దినాల్లో కంప్లీట్ చేసేసాడు ఆయన. 5 దినాలు సృష్టిని అంతా కూడా కంప్లీట్ చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు 6వ దినమున దేవుడు ఏం చేశాడంటే
మానవుని సృజించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మానవుడు అంటే ఎవరిని? ఆదామును సృష్టించాడు ఆయన. ఆదామును సృష్టించినప్పుడు కూడా దేవునికి అది సంపూర్ణంగా అనిపించలేదంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆదామును తీసుకురావడం మంచిదే అన్నాడు, కానీ ఆకాశాలు కలిగినప్పుడు అది దేవునికి మంచిది అనిపించింది కానీ సంపూర్ణంగా అనిపించడం. సంపూర్ణంగా అవటం వేరు, మంచిగా ఉంది అనుకోవటము వేరు. అవునా కదా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది ఇప్పుడు ఈ పని మనం చేసామనుకో, చాలా బాగుంది అంటాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బాగుందంటున్నాం కానీ ఇంకా సంపూర్ణంగా అనే పదాన్ని వేరు. సంపూర్ణము అని అంటే పూర్తి అయ్యింది అని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సంపూర్ణం అంటే అర్థం ఏంటి? పూర్తి అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగున దేవుడు ప్రియులారా ఆదామును కలుగు చేసినప్పుడు దేవునికి ఇంకా ఏదో లోటు అనిపించిందట. ఇంకా దేవునికి లోటు అనిపించింది. ఏమిటి ఆ లోటు? ఆ లోతు ఏమిటి? ఆయనకి ఎక్కడ లోటు కనిపించింది? సూర్యుడిని చేసినప్పుడు అంతా బాగానే ఉంది. చంద్రుడిని చేసినప్పుడు, నక్షత్రాలు చేసినప్పుడు, పగలు రాత్రి, సముద్రము, సముద్రంలో నివసించు జల జీవరాశులు, ప్రతీది కూడా దేవుడు ప్రియులారా గమనించండి, అన్నీ కూడా బాగున్నాయి. ఎక్కడ కూడా ఏ లోటు ఆయనకి కనబడలా. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆదామును చేసినప్పుడు కూడా, ఆదామును ఎప్పుడైతే దేవుడు చేశాడో అప్పుడు ఆయనకి లోటు కనిపించింది. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమిటా లోటు అని అంటే, అన్నిటిని కూడా దేవుడు ఎలా చేశాడంటే జతలుగా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జతలు అనగా అర్థం ఏంటి? ఆడ మగ ఆడ, పురుష జాతి స్త్రీ జాతి. సృష్టిలో ప్రతి దానిని కూడా దేవుడు ఆ విధంగా సృష్టించాడు ఆయన. కానీ ఆదాము దగ్గరకు వచ్చేటప్పటికి దేవునికి లోటు అనిపించింది. ఏమిటనంటే ఆదాముకు జత లేదు, భార్య లేదు. అదే ఆదాముకు లోటు కనిపించలేదు, కానీ దేవునికే లోటు అనిపించిందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికే ఎక్కడో వెల్తిగా కనబడిందంట, తక్కువగా కనబడిందంట. ఏదో తక్కువైంది ఇక్కడ. ఏం తక్కువైంది అని ఆయన ఆలోచన చేసినప్పుడు ఏమి అంటే ఆదాముకు సాటి అయిన సహాయము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆయన కోసం ఒక స్త్రీని తయారు. అప్పుడు అది సంపూర్తిగా కనబడింది, పరిపూర్ణంగా కనబడింది దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు క్రీస్తు బిడ్డ దాని గురించి చెప్తున్నాడు. అది ఒక మహోన్నతమైన కళాకాండం అంటది. ఆదామును సృష్టించినప్పుడు, ఆదాములో నుండి అవ్వను తీసినప్పుడు, అవ్వను దేవుడు మళ్ళా ఒక సపరేట్గా ఏమి సృష్టించలేదండి. అవ్వని దేవుడు ఒక సపరేట్గా ఏమి సృష్టించలేదు. అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుండి వచ్చింది. సృష్టిలో నుంచి ఉపసృష్టి చేసినాడు దేవుడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సృష్టిలో నుండి ఉపసృష్టి అంటే సృష్టిలో నుండి మళ్ళా బయటికి మరొక దానిని తీసుకురావటం. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా ఆల్రెడీ ఆదామును దేవుడు సృష్టించాడు. ఆ ఆదామును సృష్టించిన ఆదాములో నుండే దేవుడు మరలా అవ్వను బయటికి తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వారిద్దరు కూడా ఏక శరీరులు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారిద్దరు కూడా ఎవరంట? ఏక శరీరం, ఒకే శరీరము. స్త్రీ వేరు, ఆమె భర్త వేరు కాదు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఈ భార్యాభర్తలు పురుషుడు వేరు స్త్రీ వేరు కాదు. పురుషుడు స్త్రీ వీళ్ళిద్దరూ ఒక్కటే. వీళ్ళిద్దరూ కూడా ఏక శరీరులు కాదు,
ఏక శరీరము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారిద్దరు కూడా ఏక శరీరమై ఉందురు. ఏక శరీరులు అంటలా ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారిద్దరు కూడా ఒకటే. అంటే ఇక్కడ చూడండి, ఇద్దరు ఒకటే అంటే ఇంకో విధంగా ఆత్మీయంగా దాన్ని మనం తీసుకుంటే, ఆదాము ఏదైతే ఆలోచన చేస్తాడో అవ్వ కూడా అదే ఆలోచన కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవ్వ కూడా అదే ఆలోచనతో ఉంటుంది. ఆదాము ఏ పని అయితే చేస్తున్నాడో అవ్వ కూడా అదే పని చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఏకీభవించడం అంటే, ఏకత్వం అంటే అది. ఏక మనస్సు, ఏక ఆలోచన, ఏక ఉద్దేశాలు. అంటే వారిద్దరూ ఒక శరీరము అని చెప్పినప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా ఒకటిగానే ఉంటాయి, వాళ్ళ తలంపులు కూడా ఒకటిగానే ఉంటాయి, వాళ్ళ ఉద్దేశాలు కూడా ఒకటిగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఆదాము ఇక్కడ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అవ్వ దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే వధువుకు సాదృశ్యంగా ఉంది. అంటే క్రీస్తు యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము అవ్వ వేర్వేరు కాదు. ఆదాము అవ్వ ఒకటే. అవ్వ మరియు ఆదాము ఒకటే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వారు వేరు అని చెప్పడానికి వీలు లేదు. ఆ అవ్వ ఎవరి పేరు కలిగి ఉంటుంది అని అంటే భర్త పేరునే కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు అబ్రహాము చెప్తున్నాడు, ఒక స్త్రీకి వివాహం జరిగినప్పుడు ఆమె ఎవరి పేరును ధరిస్తుంది అని అంటే పురుషుని యొక్క పేరును ధరిస్తుంది అని మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆ పురుషుని యొక్క ఇంటి పేరు ధరిస్తుంది ఆమె, ఆయన పేరు ధరిస్తుంది ఆమె. కనుక ప్రతి ఈనాడు మనం గమనిస్తే ఇప్పుడు అవ్వ ఎవరి పేరు ధరిస్తుందంటే ఆదాము పేరు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు పిల్లరా గమనించండి, క్రీస్తు యొక్క శరీరం అన్నా లేదా క్రీస్తు యొక్క వధువు అన్నా ఒకటే. ఈ రెండు వేరు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది చక్కగా ప్రియులరా దేవుడు ఇక్కడ ఒక మాదిరిని చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ మాదిరిని మనం అర్థం చేసుకోగలిగితే అంటే అప్పుడు వధువు క్రీస్తు, క్రీస్తు యొక్క శరీరము ఒకటే. కొత్త నిబంధనలో ఆయన ఏమో మాట్లాడుతున్నాడంటే శరీరము అని మాట్లాడాడు పౌలు. క్రీస్తు యొక్క శరీరములో మనమందరము కూడా అవయవములము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు యొక్క శరీరము ఎప్పుడు ప్రారంభమైంది అని మనం గమనించినప్పుడు అది అపోస్తలుల యొక్క పౌలు కాలంలోనే ప్రారంభమైంది. యేసుక్రీస్తు కలవరిలో ఆయన చనిపోయినప్పుడు ఆయనలో నీరు గారింది. ఆ పక్కటెముకలో బల్లెముతో పొడిచారు. అంటే ఎముకను ఎక్కడి నుంచి తీయాలి అంటే పక్కలో నుంచే తీయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరము ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఆయన పక్కటెముకలో నుంచే వస్తా ఉంది. యేసు క్రీస్తును ఆ శిలువ మీద ఆయన వేలాడినప్పుడు అప్పటికే ఆయన మరణించాడు. ఒక సైనికుడు వచ్చి యేసుక్రీస్తును ఏం చేశాడు, ఆ పక్కలో
ఆ రెండు ఎముకల మధ్యలో పొడిచారంట ఆయన. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు ఆ యొక్క ఆ పొడిచినటువంటి ఆ రంధ్రములో నుంచి నీరు, రక్తము, జీవము బయటకు వచ్చిందని చెప్తున్నాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నీరు, రక్తము, ఆయనలో ఉన్నటువంటి జీవము బయటకు వచ్చి అది ఒక వధువుగా నిర్మించబడుతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక ఇప్పుడు చూడండి, అందుకే పౌలు ఏమంటున్నాడంటే, చూడండి మనం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. ఒక్క శరీరములో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుదాం. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్ములను ప్రధానము చేసి తిని, గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూడండి, దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు ఎప్పుడు వాడు? పౌలు ఏ కాలం వాడు? ఎఫెసీ కాలంలో వాడు. ఎఫెసీ ఎన్నో కాలం అండి? మొట్టమొదటి సంఘ కాలం అది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ కాలం ఏ కాలము? మొదటి సంఘ కాలము. అంటే ఇప్పుడు మొదటి సంఘ కాలానికి ప్రవక్త ఎవరు అని అంటే అపోస్తుడైన పౌలు. ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఏమని చెప్తున్నాడని అంటే, పవిత్రురాలైనటువంటి కన్యకను ఒకే ఒక్క పురుషునికి నేను ప్రదానము చేసి తిని, అంటే వివాహము జరిగించాడు అక్కడ. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే వధువు ఎక్కడ ప్రారంభమైంది? మొదటి సంఘ కాలములోనే. వధువు ఎక్కడ ప్రారంభమైంది? మొదటి సంఘ కాలములోనే. ఒకవేళ వధువు అక్కడ ప్రారంభం అనేది లేకపోతే పౌలు ఈ వాక్యాన్ని చెప్పవలసిన అవసరము లేదు. అక్కడ పవిత్రురాలైనటువంటి కన్యకను ఒకే ఒక పురుషునికి నేను ప్రదానము చేసి తిని. ఆ పురుషుడు ఎవరో కాదు కానీ క్రీస్తు అని చెప్తున్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క వధువు మొదటి సంఘ కాలంలో ఉందా లేదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ అని ఒక టైటిల్ పెట్టి క్రీస్తు మెనహం ప్రసంగం చేశాడు. వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రీస్తు బ్రహ్మ భూమి మీదకి రాకముందు ఆల్రెడీ వధువు అనేది ఉంది. ఎక్కడ ప్రారంభమైంది వధువు? మొదటి సంఘ కాలములో, ఎఫెసీ సంఘ కాలము నుండి ప్రియులారా గమనించండి, వధువు అనేది ప్రారంభమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ అక్కడ వధువు అని పిలవలేదు, కానీ అక్కడ ఏమని పిలుస్తున్నాడు పౌలు? క్రీస్తు యొక్క శరీరము అని పిలుస్తున్నాడు ఆయన. దానికి ఏం పేరు పెట్టాడు ఆయన? శరీరము. ఎవరి శరీరము? క్రీస్తు యొక్క శరీరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనమంతా కూడా క్రీస్తు యొక్క శరీరములో భాగస్థులమై ఉన్నాము, అవయవములమై ఉన్నాం మనం.
గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎవరిలో భాగస్థులమైన మనము? క్రీస్తు యొక్క శరీరములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు యొక్క శరీరములో మనము అవయవములం. ఇప్పుడు చూడండి, పౌలు యొక్క కాలములో 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ రోజు సంఘం ఎంతమంది? 120 మంది. సంఘం ఎంతమంది? 120 మంది. ఈ 120 మంది అప్పుడే పౌలు ఆయన ఆ సంఘకాలంలో ఎంటర్ అయ్యాడు. పౌలు ద్వారా అనేక మంది మార్చబడ్డారు. పేతురు ద్వారా కానీ, ఫిలిప్పు ద్వారా కానీ, యోహాను ద్వారా కానీ ఆనాడు సంఘము విస్తరించింది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ మొదటి సంఘ కాలములో పేతురు యొక్క వర్తమానాన్ని, పౌలు యొక్క వర్తమానాన్ని అంగీకరించి ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ కాలము యొక్క పరిశుద్ధులు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ కాలము యొక్క పరిశుద్ధులు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక వాళ్ళు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులుగా ఉన్నవారు, వాళ్ళు అక్కడ పరిశుద్ధులుగా ఉన్నారు. ఆ కాలంలో ఎంతమంది అయితే వర్తమానం విన్నారో వాళ్ళు క్రీస్తు యొక్క శరీరముగాను, క్రీస్తు యొక్క వధువుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆ కాలంలో వధువు అనేది లేకపోతే, లేదా క్రీస్తు యొక్క శరీరం అనేది లేకపోతే, ప్రియులారా గమనించండి, పౌలు ఒక పురుషునికి నేను మిమ్మల్ని ప్రధానము చేసి తినే అని మాట్లాడే సందర్భం అనేది అసలు ఉండేది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే వధువు అనేది ఎక్కడ ప్రారంభమైంది? వధువు వృక్షం ఇది. ఇది వృక్షం, ఇది మహావృక్షం. ఇది వధువు అనేది ఒక మహావృక్షం ఇది. అందుకే ఈ యొక్క అపోస్తుల యొక్క కాలము ఏ కాలం అనేది? పాదాల యొక్క కాలం. అది ఏ కాలం? అది పాదాలకు. యెహెజ్కేలుకు ఒక దర్శనం వస్తుంది, 34వ అధ్యాయం అనుకుంటుంది. ఆ దర్శనంలో యెహెజ్కేలుని దేవుడు ఒక నదిలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆ నదిలోకి వెళ్ళని అంటాడు. ఆయన వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు ఆయనకు ఆ యొక్క చీలమండలు పాదాలు మునిగిపోతాయి. ఇంకా లోపలికి వెళ్ళంటాడు. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు మోకాల వరకు వస్తాయి నీళ్లు. ఇంకా లోపలికి వెళ్ళంటాడు ఆయన, నడుము దాకా వస్తాయి. ఇంకా లోపలికి వెళ్ళు, భుజాల దగ్గరకు వస్తాయి. ఇంకా లోపలికి వెళ్ళు, మునిగిపోతాయి ప్రభు అన్నాడు. మునిగిపోయి వెళ్ళు అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దర్శనం, ఆ వధువు ఏ విధంగా అక్కడ వస్తా ఉన్నదో ఆ యెహెజ్కేలుకి దేవుడు చూపిస్తా ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యెహెజ్కేలు ముందా పౌలు ముందా అంటే యెహెజ్కేలే ముందు. యెహెజ్కేలుకి పౌలుకి ఇంచుమించుగా 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ యొక్క దర్శనములో, ఆ యెహెజ్కేలు చూసినటువంటి ఆ దర్శనములో ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన పాదాల వరకు వచ్చాయి నీళ్లు అనగా వాక్యము. నీళ్ళు అనగా వాక్యము. అంటే అపోస్తుల కాలంలో వచ్చినటువంటి వాక్యము చాలా తక్కువ అని అర్థం. అది సంపూర్ణమైన వాక్యము అక్కడ రాలేదు. సంపూర్ణమైన వాక్యము అపోస్తులకు దేవుడు బయలుపరచలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి వాక్యము అపోస్తుల కాలములో బయలుపరచలేదు దేవుడు. అయినను సరే వాళ్ళు ఎవరనంటే వధువే. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ కాలములో వాళ్ళకి వాక్యము బయలుపరచబడినప్పటికీ, సమస్త మర్మములు వారికి తెలియనప్పటికీ వారెవరంట? వధువే. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ సమస్త మర్మాలు వాళ్ళు వింటున్నారు. వాళ్ళు దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా.
క్రీస్తు బ్రహ్మ యొక్క కాలంలో, క్రీస్తు థామస్ యొక్క కాలంలో ఆ చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా వచ్చి వాళ్ళు కూర్చొని అక్కడ ఏం చేస్తున్నారు? ఈ వర్తమానాన్ని, ఈ మర్మాలన్నీ కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అప్పుడు దేవుడు అప్పుడు ఆ యొక్క మొదటి సంఘ కాలంలో, పౌలు యొక్క కాలంలో అనేక మర్మములు రానప్పటికీ, బయలుపరచబడినప్పటికీ, వాక్యమంతా కూడా వాళ్ళకి సంపూర్ణంగా తెలియబడినప్పటికీ, వాళ్ళకి అప్పుడు ఏదైతే బయలుపరచబడిందో, ఏదైతే దేవుడు వారికి అనుగ్రహించారో దానిని వాళ్ళు గట్టిగా పట్టుకొని దాని ప్రకారం జీవించారో వాళ్ళందరూ కూడా దేవుడు పరిశుద్ధులు, వాళ్ళ నీతిమంతులు, యథార్థవంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక వధువు అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఆదిమ అపోస్తులతోనే ఆ యొక్క వధువు వృక్షం అనేది ప్రారంభమైనది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ పౌలు అక్కడ వధువు అని మాట్లాడట్లేదు, కానీ ఆ వధువును పౌలు ఏమని అంటున్నాడంటే క్రీస్తు యొక్క శరీరము అని అంటున్నాడు. ఇంకా అదే మంచి పదము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు యొక్క శరీరం అనటమే ఇంకా మంచి పదం అది. క్రీస్తు యొక్క శరీరం అంటే ఆయనలో భాగము. ఎవరిలో భాగము? ఎవరిలో భాగము? అవ్వలో, ఆదాములో అవ్వ ఏ విధంగా అయితే భాగమైనదో సంఘము కూడా క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తులో ఆమె ఏమై ఉన్నదంటే భాగమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆదాములోనే అవ్వను దేవుడు ముందుగా చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవునిలోనే దేవుడు తన వధువును చూసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఆదాములో ఎవరు చూసుకున్నాడు ఆయన? ఎవరు చూసుకున్నాడు? ఎవరిని చూశాడు? ఆయనే చూసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు చూశాడు ఆయన? దేవునే చూసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు వధువును చూస్తే ఎవరు చూసినట్టు? అందుకే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు అవ్వ వేరు కాదు, ఆదాము వేరు కాదు. అవ్వ ఆదాము, ఆదాము అవ్వ ఒకటే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వారిని వేరువేరుగా చూస్తే వేరువేరుగా కూడా కనబడతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఒక్కటిగా చూస్తే వాళ్ళిద్దరు ఒక్కడిగానే కనబడతారు. ఇప్పుడు ఆదామును దేవుడు చూసినప్పుడు, ఆదాము దేవుడు చూసినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే ఆదాము తనను చూసుకున్నాడట ఆదాములో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు అవ్వను తీసుకొచ్చినప్పుడు అవ్వతో ఆదాము ఏమంటున్నాడంటే నా ఎముకల ఎముక, నా మాంసము నరునిలో నుండి తీయబడింది కనుక నారి. అంటే ఆదాముని ఎక్కడ చూసుకుంటున్నాడంటే అవ్వలో చూస్తా ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆదాము యొక్క ప్రతిబింబం ఎక్కడ కనబడతా ఉంది? అవ్వలో కనబడతా ఉంది. దేవుని యొక్క ప్రతిరూపము, ప్రతిబింబం ఎక్కడ కనబడుతూ ఉందంటే ఆదాములో కనబడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వధువు అనేది అనగా ఆయన యొక్క శరీరమునకు పునాది ఎక్కడ పడింది అని అంటే ప్రియులారా 2000 సంవత్సరాల క్రితము అపోస్తులులే మొట్టమొదటిగా ఆయనలో భాగమై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు వాళ్ళు వధువని అంటే వధువు అనగా ఆయన శరీరము, వధువు అనగా ఆయన శరీరము అంటే క్రీస్తు యొక్క శరీరము. ఇంకో మాట చెప్పాలంటే సంఘమునే శరీరం అని పిలిచారు. ఆ శరీరమునే క్రీస్తు యొక్క వధువు అని పిలిచారు. ఇప్పుడు సంఘమన్నా, శరీరమన్నా, వధువన్నా వీళ్ళంతా కూడా ఒకటే.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి వేరు వేరు కాదు. అంటే ఇప్పుడు మొదటి సంఘ కాలంలో ఆయన వధువు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వధువు, ఆయన యొక్క శరీరం ఉంది కనుకనే పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో ఒక్కగానో ఒక పురుషునికి నేను మిమ్మల్ని ప్రధానము చేసి తిని. అంటే వధువు లేకపోతే ప్రధానం ఎడ చేస్తాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మరలా రెండో సంఘకాలం వచ్చింది. రెండో సంఘకాలమునకు వర్తమానికుడు ఎవరు? ఐరీనేసు. వర్తమానికుడు ఎవరు? ఐరీనేసు. ఇప్పుడు ఐరీనేసు వచ్చినప్పుడు ఐరీనేసు కాలంలో ప్రియులారా గమనించండి, ఆయన వర్తమానాన్ని విని నమ్మి ఎంతమంది అయితే ఆయన్ని వెంబడించారో, ఐరీనేసును వెంబడించారో వారందరూ కూడా పరిశుద్ధులే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మూడవ సంఘకాలం వచ్చింది. మూడవ సంఘకాలం ఏమిటి? మొదటి సంఘకాలము ఎఫెసు, రెండవ సంఘకాలము స్మరణ, మూడవ సంఘకాలము పెర్గమ. ఈ పెర్గమ సంఘకాలానికి వర్తమానికుడు ఎవరు? మార్టిన్. ఎవరండి? మార్టిన్. ఈ మార్టిన్ యొక్క కాలంలో ఎంతమంది అయితే పరిశుద్ధులు ఉన్నారో ప్రియులారా గమనించండి, వారు కూడా వధువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పెర్గమ అనగా అర్థం ఏంటంటే, పెర్గమ అనగా అర్థం ఏంటి అంటే ప్రియులారా చేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెర్గమ అనగా మరొక అర్థం ఉంది. ఏమిటనంటే పెళ్లి చేసుకోవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఎవరికి వివాహం చేశాడు సంఘాన్ని అని అంటే? క్రీస్తుకి. అంటే ఇప్పుడు మరలా ఏమైంది అంటే, ఈ వధువు అంటే ఈ సంఘము 325వ సంవత్సరంలో ఏమైపోయిందంటే మరలా ప్రియులారా దారి తప్పింది. చూడండి, అవ్వ ఏ విధంగా అయితే సాతానుడి చేత మోసపరచబడిందో అదే విధంగా ఇక్కడ మానవుల యొక్క కల్పిత సిద్ధాంతము ద్వారా ప్రియులారా గమనించండి, సంఘం అనేది ఏమైపోయిందంటే చేర్చబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదెను తోటలో అవ్వ సాతానుడి ద్వారా మోసపరచబడి ఆమె ఏమైపోయిందంటే, ఏదైనా తోటలో అవ్వ సాతానుడి ద్వారా ఏమైపోయింది? చేర్చబడింది. ఆమె ఏమైపోయింది? వాక్యములో నుంచి బయటకు వెళ్ళిపోయింది. దేవుడు సృష్టించుకున్నటువంటి ఆ మహోన్నతమైన కళాఖండము, ఆ మహావృక్షము అక్కడ ఏమైపోయిందంటే పతనమైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మహాకళాఖండం ఏమైపోయింది? పతనమైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అలాగుననే దేవుడు మరలా 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తుగా వచ్చి ఆయన రక్తము చిందించి చనిపోయి సమాధి చేయటం వల్ల ఆయన రక్తములో రక్తము, ఆయన జీవములో జీవము, ఆయన నీరులో నీరుగా ఉన్నటువంటి వధువు అక్కడ బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ వధువు ఇక్కడ ఏమైపోతుందంటే మరలా ప్రియులారా పతనం చేయబడతా ఉంది. అయినను సరే దేవుడు విడిచిపెట్టలేదు. అక్కడ ఆ కాలములో మార్టిన్ యొక్క కాలములో మార్టిన్ యొక్క వర్తమానాన్ని ఎవరైతే ప్రియులారా గమనించండి నమ్మి విశ్వసించి ఆ వాక్యాన్ని వెంబడిస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రియులారా చూడండి, ప్రియులారా వధువుగానే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా 7 సంఘకాలాల వరకు జరిగింది. 7 సంఘకాలాల వరకు అంటే ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 3వ శతాబ్దం వరకు 325వ సంవత్సరం వరకు యేసుక్రీస్తు నామములోనే బాప్తిసము, యేసుక్రీస్తు నామములోనే అన్ని కార్యక్రమాలు జరిగాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఈ సంఘము మానవుని యొక్క కల్పిత సిద్ధాంతంలోకి అక్కడ వెళ్ళింది, 325వ సంవత్సరంలో
నైస్య ఆలోచన సభ అనేది జరిగింది రోములో. ఆ రోములో సంఘం ఏమైందంటే రెండుగా చీలిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండుగా చీలిపోయింది. ఆ రెండుగా చీలటం అంటే ఏమిటి? కొంతమంది యేసుక్రీస్తు నామంలోనే నిలబడ్డారు, కొంతమంది ఏమో అక్కడ ఆ రోమ్ తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో దాని వైపు మొగ్గు చూపించారు. రాను రాను ఏమైంది? 4వ సంఘకాలం వచ్చింది. 4వ సంఘకాలం ఏమిటి? తూతైరా. 4వ సంఘకాలం ఏంటి? తూతైరా. ఈ తూతైర కాలానికి వర్తమానికుడు ఎవరంటే కొలంబో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక పూర్తిగా అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క వాక్యము అనేది పూర్తిగా కాలంలో ఏమైపోయిందంటే పతనం అయిపోయింది. ఆ వధువు వృక్షములో ఉన్నటువంటి ఆ జీవం అనేది ప్రియులారా గమనించండి, పూర్తిగా తీసివేయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ప్రియులారా గమనించండి, వచ్చినటువంటి కొలంబా అప్పటికే త్రిత్వ సిద్ధాంతము సంఘములో ప్రవేశపెట్టబడింది. అది అయినా సరే దేవుడు దాన్ని ఏం చేసినాడంటే అప్పుడు యాక్సెప్ట్ చేశాడు దాన్ని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని దాన్ని ఎందుకు దేవుడు అంగీకరించాడంటే ఆయన దానిని మరలా ఆయన ఏం చేయగలడు? సరిచేయగలడు, పునరుద్ధరించగలడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు అవ్వ తప్పు చేసింది. అక్కడ అవ్వను చంపి వేరొక అవ్వనేమో తీసుకురాలా. ఆదాముకి ఇవ్వాల దేవుడు ఏం చేసినాడు? అవ్వను మరలా సరి చేశాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవ్వను సరిచేసి వాళ్ళిద్దరిని ఆ యొక్క ఏదైనా తోటల నుంచి బయటికి గెంటేశాడు. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగునే దేవుడు మరలా సంఘము 325వ సంవత్సరంలో పడిపోయినప్పుడు, పతనమైనప్పుడు, వాక్యము నుంచి దూరం అయినప్పుడు, పతనము పడిపోయిందంటే అర్థం ఏంటి? వాక్యము నుంచి వేరవటం అని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు అది వేరైపోయింది. పూర్తిగా సంఘం కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? చీకట్లోకి వెళ్ళిపోయింది. అవ్వ కదా ఏ విధంగా అయితే చీకట్లోకి వెళ్ళిపోయిందో అలాగే సంఘము కూడా చీకట్లోకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయినా సరే దేవుడు దాన్ని ఏం చేసినాడంటే ప్రియులారా ఆయన అంగీకరించాడు. కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ. దేవుడు మార్టిన్ లూథర్ వచ్చినప్పుడు ఈ సంఘానికి, ఈ వధువుకి ఏమిచ్చారంటే పునరుద్ధరణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ విధంగా పునరుద్ధరించబడిందంటే మార్టిన్ లూథరు ఎక్కడ వ్యక్తి అంటే ప్రియులారా ఆయన రోమన్ క్యాథలిక్ సంఘములో ఉన్నటువంటి వ్యక్తి. అప్పటి వరకు కూడా 325వ సంవత్సరంలో అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క వాక్యము పూర్తిగా ఏమైపోయింది? కనుమరుగైపోయింది. సంఘములో ఏమని ప్రవేశపెట్టబడింది? త్రిత్వ సిద్ధాంతము ప్రవేశపెట్టబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపోస్తుల యొక్క బోధకు బదుల అపోస్తుల యొక్క బోధ ఏమిటి? దేవుడు ఒక్కడే. ఈ త్రిత్వ సిద్ధాంతం ఏమిటి? దేవుడు ముగ్గురు, ఒకరికంటే ఇంకా ఎక్కువ మంది అని అర్థం. త్రిత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి విధానం. అపోస్తుల యొక్క బోధ యేసుక్రీస్తు నామములో బాప్తిసము. ఈ త్రిత్వ సిద్ధాంతం యొక్క బోధ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసాలు ఇవ్వటం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పూర్తిగా 325వ సంవత్సరంలో సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరము, వధువు ఏమైపోయింది అంటే వాక్యమునకు దూరం అయిపోయింది, కనుమరుగైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడో మిల్క్ బాగా చీకట్లో మినుగు పురుగులు ఉంటాయి, చూసారా? మినుగు పురుగులు తెలుసా? మినుగు పురుగులు అంటే తెలుసా? మెరుస్తా ఉంటుంది చీకట్లో. అట్లాగే వాక్యం ప్రయాణం చేసింది. ఏ కాలంలో? మార్టిన్ లూథర్ కాలంలో, కొలంబా కాలంలో. ఏమండి? మార్టిన్ కాలము, కొలంబా, మార్టిన్ లూథరు, జాన్ వెస్లీ.
క్రీస్తు బ్రహ్మ యొక్క కాలంలో ఎలా అంటే పూర్తిగా ఆ మినుగు పురుగు గది ఎట్టగైతే కనబడతా ఉంటుందో లైట్ అలా కనబడతా ఉంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ పరిశుద్ధులు 7 సంఘ కాలాల్లో వచ్చినటువంటి ప్రవక్తులు ఉన్నారు. ఆ ప్రవక్తులు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళు కూడా వధువే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 7 సంఘ కాలాల్లో ఉన్న వాళ్ళు వధువు కాదని చెప్పడానికి అసలు వీలు లేనే లేదు. ఎందుకనంటే పౌలు అంటున్నాడు, నేను ఒక్కగానో ఒక పురుషునికి నేను మిమ్మలను ప్రధానము. ఇదే మనకు బలమైన పాయింట్ ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనమంతా కూడా క్రీస్తు యొక్క శరీరము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అక్కడ అంటాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని క్రీస్తులో ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎన్నిసార్లు చదువుంటాం ఆ వాక్యం. ఎట్లనగా తన ప్రియుని యందు ఉచితంగా మనకు అనుగ్రహించిన. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, ఎట్లనగా తన ప్రియుని యందు. ఆయన ఎవరంట? ఆయన ఎవరు? ఆయన ఎవరండి? ప్రియుడు. మనం ఎవరే? ప్రియురాలము మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఎవరే? ఆయనకు ఏమైనా ప్రియురాలు మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి ఒక పాట పాడింది, యేసే నా ప్రియుడు నేనేమో ఆయన ప్రియురాలని పాడింది. దాన్ని ఏం ట్రోల్ చేస్తున్నారు? ఆ పాటలో తప్పు లేదు. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే తన ప్రియుడు అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనేను. మనము చాలండి. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనలను? జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచు. ఆయనేమో ప్రియుడై ఉన్నాడు, మనమేమో ఆయనకు ప్రియురాలుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఒకే ఒక పురుషునికి నేను మిమ్మలను ప్రధానము చేసి తిని. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయనకు ప్రియురాలుగా ఉండుటకు. ఆయనేమో ప్రియుడు, మనమేమో ఆయనకు ప్రియురాలుమై ఉన్నాం. మనము వధువుగా ఉన్నాం, ఆయనకు భార్యగా ఉన్నాం. ఆయన సంఘము మనము, ఆయనకు శరీరము మనము. ఇప్పుడు ప్రియుడు లేకుండగా ప్రియురాలతో ఎవడు మాట్లాడతారండి? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇక్కడ ఏమనంటున్నాడంటే తనకు కుమారులుగా, అంటే తనకు ప్రియులుగా, దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఉండుటకు జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఆయన ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మొదటి సంఘ కాలంలోనే వధువు ఆ యొక్క వృక్షం అనేది ప్రారంభమైంది. కనుక అది 3వ సంఘ కాలంలో ఏమైంది? పతనమైంది. ఇప్పుడు మార్టిన్ లూథరు కాలములో మరలా దానికి బీజం పడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ విధంగా? ఈ మార్టిన్ లూథర్ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే అప్పటి వరకు రోమన్ క్యాథలిక్ సిద్ధాంతంలో ఉన్నాడు ఆయన. మార్టిన్ లూథర్ ప్రపంచంలో మొట్టమొదటి సమస్త రోమన్ క్యాథలిక్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక
ఆ రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. ఎవరు? మార్టిన్ లూథర్. వ్యతిరేకించి దానిలో నుంచి బయటకు వచ్చి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వాక్యాన్ని బోధించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళా వధువుకి అప్పుడు కొంచెం ఏమొచ్చిందంటే, ఆ కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, నిజంగా మార్టిన్ లూథర్ కాలంలో ప్రియులారా గమనించండి, ఆ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాన్ని విడిచిపెట్టి అనేక మంది మరలా బయటకు వచ్చేసేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా బయటకు వచ్చి వాళ్ళు ఆ యొక్క మార్టిన్ లూథరు ఏ యొక్క విశ్వాసాన్ని అయితే ఆ కాలంలో బోధించాడో దాని ప్రకారం ఆయన ఆ కాలంలో కొంతమంది పరిశుద్ధులు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు. జాన్ వెస్లీ కాలంలో ప్రియులారా చూడండి, బాప్టిజం అనేది మరలా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్టిన్ లూథర్ కాలంలో బాప్టిజాలు లేవు. రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ప్రకారం బాప్టిజాలు లేవు. వాళ్ళు బాప్టిజం ఎలా ఇస్తారు రోమన్ క్యాథలికాలు అని అంటే, ఒక పిల్లవాడిని తీసుకొచ్చి వాడికి పేరు పెట్టి ఇంత ఒక వెండి గ్లాస్ ఉంటుంది, ఆ వెండి గ్లాసులో నీళ్లు ఉంటాయి. ఆ పేరు పెట్టగానే ఆ పిల్లవాడికి ఏం చేస్తారంటే పిత పుత్ర పవిత్రాత్మ అని చెప్పి ఆ నీళ్లు చల్లుతారు 3 సార్లు వాడి మీద. అంటే వాడికి బాప్టిజం అయిపోయింది. ఇక్కడ అది రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం. ఇప్పుడు లూథర్ కూడా, మార్టిన్ లూథర్ కూడా బాప్టిజాలు ఇవ్వలేదు. ఆయన కూడా ఏం చేసినాడు, బాప్టిజాలు అసలు లేదు, అవసరం లేదు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని బోధించినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు జాన్ వెస్లీ వచ్చే ఏం చేసినాడంటే, లేదు బాప్టిజం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ బాప్టిజం ఎలా తీసుకోవాలి, ముచ్చటం తీసుకోవాలి, అంటే నీళ్ళలో మునగాలని చెప్పాడు ఆయన. అంటే బాప్టిస్టు సిద్ధాంతానికి అక్కడ పునాది పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క జాన్ వెస్లీ వచ్చి ఏం చేసినాడంటే బాప్టిజాలు ఇవ్వడం ప్రారంభించాడు. అంటే ఆయన ఎలా ఇచ్చాడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే ఇచ్చాడు ఆయన. కానీ ఎలా ఇచ్చాడు, ముంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అక్కడ కూడా పూర్తి రెవల్యూషన్ అనేది రావా, అంటే కొంత వెలుగు అనేది వచ్చింది. అప్పుడు ఏమిటా వెలుగు అంటే, బాప్టిజం ఖచ్చితంగా తీసుకోవాలి. అది నువ్వు అప్పుడు ఆ కాలంలో జాన్ వెస్లీకి పూర్తి రెవల్యూషన్ లేదు. కనుకనే ఆదిమ అపోస్తులు వాళ్ళు పూర్తిగా ముంచారు. ఆ యొక్క జాన్ వెస్లీ కూడా పూర్తిగా ముంచారు. కానీ ఎలా ఇచ్చారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్టిజం ఇచ్చాడు. అయినా సరే దేవుడు దాన్ని అంగీకరించాడు ఆ కాలంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 7వ సంఘ కాలంలో పూర్తి వాక్యపు వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పూర్తిగా వాక్యపు వెలుగు. పూర్తిగా ఇక్కడ ఏం చేయబడుతుందంటే, ఆ వధువు వృక్షం ఇప్పుడు పూర్తిగా ఏమవుతుందంటే పునరుద్ధరించబడతాం పూర్తిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వధువు వృక్షం యొక్క పునరుద్ధానం అంటే ఆ వధువు అప్పటి వరకు చీకటిలో ఉంది, మొట్టమొదటిగా వాక్యపు వెలుగులో ఉంది, వెలుగులో నుంచి మరలా చీకటిలోకి వచ్చింది. ఇప్పుడు మరలా అదే వధువు ఎక్కడికి వస్తుందంటే పూర్తిగా వాక్యపు వెలుగులోనికి తీసుకొని రాబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు విలియం మ్యారిన్ బ్రనహాం వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా జాన్ వెస్లీ సిద్ధాంతాన్ని, మార్టిన్ లూథర్ సిద్ధాంతాన్ని, ఆర్సెమకు సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ దాన్ని కొంత తీసుకొని కొంత బోధిస్తూనే, కానీ వాళ్ళు కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పులు ఏంటో కాదు, మార్టిన్ లూథర్ బాప్తిస్మం ఇవ్వాల, జాన్ వెస్లీ బాప్తిస్మం ఇచ్చాడు. కానీ ఎలా ఇచ్చాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ఇచ్చాడు. అది తప్పని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మరలా తిరిగి ఏం చేయబడాలంటే ఆదిమ అపోస్తుల యొక్క బోధ వైపు తిప్పబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మరలా తిరిగి యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము, ప్రభురాత్రి భోజనము రాత్రి ఇవ్వాలి, పాద శుద్ధీకరణ చెయ్యాలి. అది నిజంగా వధువు అయితే ఆ విధంగానే చేస్తుందని
ప్రపంచానికి ప్రియులారా 7 సార్లు తిరిగి ఆయన బోధించాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అంటే 7 సంఘ కాలాల్లో కూడా వధువు అనేది ఉంది. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 7 సంఘ కాలాలు చాలా మంది ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సజీవంగా 700 మందే ఎత్తబడే వాళ్ళు వధువు అని అనుకుంటున్నారు. సజీవంగా ఎత్తబడే వాళ్ళు వధువు కాదు, వాళ్ళు వధువులో భాగం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 700 మందే వధువు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వధువులో 700 మంది కూడా ఒక భాగము, వాళ్ళు సజీవంగా ఎత్తబడతారు. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ వధువు యొక్క క్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? మరణించారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందండి? మరణిస్తా వచ్చిన పరిశుద్ధులు వాళ్ళు. అందుకనే పౌలే ఏమంటాడంటే ప్రభువునందు మృతులైన వారు మొదట లేతురు. వాళ్ళ పరిశుద్ధులు అని చెప్పి పౌలు రాస్తున్నాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించిన వాళ్ళ పరిశుద్ధులే, వాళ్ళు కూడా వధువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తర్వాత 7 సంఘ కాలాలకు ముగింపు వచ్చేసింది. యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన మరలా తిరిగి ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు. క్రీస్తు ప్రణామంగా తిరిగాడు. ఆయన తిరిగి ఏం చేసినాడు అని అంటే మరలా మనిషి కుమారుడుగా మానవుడిగా వచ్చి ఆయన ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి తన యొక్క వర్తమానాన్ని వినిపించాడు. ఆయన ముద్రలిప్పాడు. 7 సంఘకాలాలు వివరించాడు. 7 బోరలు, 7 తెగుళ్ళు, 7 పాత్రలు. ప్రియులారా గమనించండి, ఇవన్నీ బోధించాడు క్రీస్తు ప్రణామం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 7 సంఘ కాలాల్లో ఆయన ఏం చేసినాడంటే ఆల్రెడీ సంఘము పూర్తిగా ఎదిగింది. ఎక్కడికి వచ్చింది? పాదాల దగ్గర నుంచి తల వరకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ తలానికి అర్థం ఏం చెప్పాను? మైండ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మైండ్ దగ్గర నుంచే ప్రతి దానికి కూడా ఏమి రావాలి? జ్ఞానం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రతి అవయవం కూడా ఏది చెప్పింది వినాలి? ఈ బ్రెయిన్ చెప్పేదే వినాలి. ఇది చెప్పింది వినకుండా వినట్లేదంటే ఆ కాలు చేసి చచ్చిపోయినాయని అర్థం. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ డినామినేషన్ వాళ్ళంతా ఎవరు? కాలు చేసి చచ్చిపడిపోయిన వాళ్ళు. కాలు చేసి చచ్చిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు ఏమంటారు? పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, పక్షవాతం వచ్చిన వాళ్ళు అంటారు. అని క్రీస్తు ఆమె చెప్పారు, వాళ్ళంతా కూడా పక్షవాతం వచ్చిన వాళ్ళు అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆత్మీయ స్థితిలో వాళ్ళు పక్షవాతంలో ఉన్నారు, ఇంకా శారీరకంగా రాలేదులేండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో వాళ్ళు ఎలా ఉన్నారు? బలహీనంగా ఉన్నారు. వాళ్ళ కాలు చేతులు పడిపోయాయి. వాళ్ళ నేత్రాలు, వాళ్ళ అవయవాలు సరిగ్గా పనిచేయటం లేదు. అంటే ఆ యొక్క శిరస్సును వాళ్ళు ప్రియులారా తృణీకరిస్తున్నారు. వాళ్ళ మైండ్ చెప్పింది వినట్లేదు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొంత తెలివితేటలు, సొంత అధిక జ్ఞానంతో ఈరోజు క్రైస్తవ సంఘం వెళ్ళిపోతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తలరాయి వచ్చింది. క్రీస్తు ప్రణామం వచ్చాడు. ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు. ఆయన తిరిగి తన సువార్తను బోధించాడు. 7వ సంఘ కాలంలో దేవుడు వస్తానని వాగ్దానం చేశాడు. ఆయన వచ్చాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చి ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి సువార్త బోధించాడు. ఆయన ముద్రలు బోధించాడు, సంఘకాలాలు బోధించాడు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ఏ మర్మాలైతే దాచబడ్డాయో ఆ మర్మాలన్నీ కూడా ఆయన ఏం చేశాడు? బోధించాడు. ఆయన సర్ప సంతానం గురించి బోధించాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి,
తలరాయి వచ్చి మరలా ఏమైపోయిందంటే పైకి వెళ్ళిపోయింది. సంఘానికి తలరాయికి మధ్యలో ఏమొచ్చింది? ఇప్పుడు మరలా గ్యాప్ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ గ్యాప్లో మరలా ఒక సంఘం రావాలి. ఆ సంఘమే మరొక ఎఫెసు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు మనము మరొక ఎఫెసులో ఉన్నాం. అంటే మరొక ఎఫెసి దేనిని అంటుకొని ఉంది అని అంటే తలరాయిని అంటుకొని ఉంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎవరిని అంటుకొని ఉంది? తలరాయి. ఇప్పుడు జీవం ఎక్కడ ఉంది? తలరాయిలో ఉంది. అంటే మనం ఎక్కడ అంటుకొని ఉన్నాం? తలరాయిని అంటుకొని ఉన్నాం. కనుక జీవము అనేది తలరాయిలో ఉంది కాబట్టి మరొక ఎఫెస్ అనేది తలరాయిని అంటుకొని ఉంది కాబట్టి అందుకే మనకు మరణం లేదని చెప్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనకు మరణం లేదని చెప్తున్నాం మనం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ యొక్క మరొక ఎఫెసీ సంఘ కాలంలో కూడా ఏం చేస్తున్నారంటే మరణిస్తున్నారు. అనేక మంది మరణిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ మరణించిన వాళ్ళు వధువులో భాగం కాదని అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే 700 మందిలో వాళ్ళకి ఆ భాగం లేదు. 700 మందిలో భాగం లేదు. ఒకవేళ భాగం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మరణం అనేది ఉండదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాళ్ళు మరణించారని అంటే వాళ్ళు 700 మందిలో భాగస్తులు కాదని అర్థం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇందులో ఈ మరొక ఎఫెసీలో కూడా మరణించినటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వధువే. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే ఇక్కడ తేడా ఏమిటంటే ఇక్కడ క్రీస్తు నామములో, అక్కడ యేసుక్రీస్తు నామములో, అదే తేడా. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా కూడా ఎక్కడ ఉన్నామనంటే క్రీస్తు యొక్క నామంలో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాము? సంఘం అంతా ఎక్కడ ఉంది? మొదటి ఎఫెసీ ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు నామంలో ఉంది. మరొక ఎఫెసీ ఎక్కడ ఉంది? క్రీస్తు యొక్క నామంలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 700 మందే సజీవంగా ఎత్తబడేది వాళ్ళైనా వధువు అని అంటే వాళ్ళే వధువు కాదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, మనం దేవుడి యొక్క వాక్యాన్ని ఒక విషయం చూద్దాం. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 14 వచనం నుంచి మనం చదువుదాం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించి తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. 14 వచ్చిన చదవండి మరలా. పరలోకమందున్న సేనలు. చాలండి. ఇప్పుడు చూడండి, పరలోకములో ఏమున్నాయంట? సేనలు అంటే సేనలు అంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సేన వేరు. సేన అంటే ఒక సైన్యము. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సేన అనే పదానికి అర్థం ఏంటంటే ఒక సైన్యము. ఇక్కడ ఏమంటున్నాడు? సేనలు అంటున్నాడు. అంటే అనేకమైన సైన్యములు ఉన్నాయి అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అవునా? సేనలు ఆయన వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఎవరు ఈ సేనలు? పెళ్లి కుమార్తె. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే 700 మంది అయితే మరి 700 మంది ఆయన వెంబడించాలి ఇక్కడ వధువు. అంతే కదా? అంతేనా? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. 700 మంది ఆయన వెంబడించాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే సేనలు ఆయనను వెంబడిస్తా ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఆ సేనలు? తెల్లని నార బట్టలు ధరిస్తున్నాయి.
తెల్లని గుర్రములు ఎక్కువ ఉన్నాయి. ఆయనను వెంబడిస్తున్నారు. ఎలా వెంబడిస్తున్నారు అంటే వాళ్ళ నోటు నుంచి అగ్ని జ్వాలల వంటి ఖడ్గం ఒకటి బయలు వెళ్తా ఉంది. అక్కడ దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు బయలుదేరుతుంది? జనములను కొట్టుటకై. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమండి అంతేనా? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెలుచున్నది. ఇక్కడ ఆయన వాడాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఒక్కడే చేయటం. అక్కడ యుద్ధం, సేనలు. అంటే ఎవరి సైన్యాలు? ఒక సైన్య సమూహము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఒక్కడే బయలుదేరడు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఒక్కడే బయలుదేరతాడా? ఆ మంత్రితో పాటు ఆ మంత్రి వెనకాల ఎవరు ఉంటారంటే ఒక సైన్యం ఉంటుంది. ఒక సైన్యము, సేనలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరి దగ్గర ఖడ్గాలు ఉంటాయి. అందరి దగ్గర ఖడ్గాలు ఉంటాయి. అందరి దగ్గర ఈటెలు, బాణాలు ఉంటాయి. యుద్ధానికి కావలసిన సామగ్రి ఏదైతే ఉంటుందో అదంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని? జనులను కొట్టుటకై వారి నోట నుండి ఏం బయలుదేరుతుంది? ఇక్కడ అగ్ని బయలుదేరుతా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది పెండ్లి కుమార్తె. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే పెళ్లి కుమార్తె గురించి ఇప్పుడు ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే సేనలు. ఒక గొప్ప సైన్యమే ఉంది. క్రీస్తు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇందాక మనం చదివే 7 సంఘకాల ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘకాలంలో కూడా చెప్తా ఉన్నాడు ఆయన అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. చూడండి 6వ వచనం నుంచి. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు వీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలరాశులను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూడండి మొదటి నుంచి చదవండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారి సింహాసనం. క్షమించండి 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4 నుంచి. 7వ అధ్యాయం 4 నుంచి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. అషేరి గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమియోను గోత్రములో 12,000 మంది.
లేవి గోత్రములో 12,000 మంది, ఇశ్శాఖారు గోత్రములో 12,000 మంది, జెబులూను గోత్రములో 12,000 మంది, యేసుబు గోత్రములో 12,000 మంది, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత చూడండి, ఇక్కడ 9వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును ప్రతి భాషలోని మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు పట్టుకుని చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూన్న పెద్దలను ఆ 4 జీవులను నిలబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుటను సాగిలపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతులు చెల్లునుగాక అని చెప్పి వాళ్ళు దేవుణ్ణి అక్కడ ఆరాధన చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏమైనా అంటున్నాడు అని అంటే గొప్ప సైన్యము, లెక్కింపజాలని సైన్యం అని ఇక్కడ అంటున్నాడు. ఏమండి, 7వ అధ్యాయంలో ఈ 9వ వచనం నుంచి మనం చదివితే వాళ్ళని ఏమంటున్నాడు? లెక్కింపజాలని సైన్యము. 19వ అధ్యాయంలో ఏమంటున్నాడు? సేనలు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, ఈ యొక్క సేనలు, ఈ యొక్క లెక్కింపజాలని, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 7వ అధ్యాయంలో ఈ చెప్పబడినటువంటి లెక్కింపజాలని సైన్యం ఏదైతే ఉందో, ఈ సైన్యము మహాశ్రమలలో నుండి వచ్చిన వారిలంతా. చూడండి, వీళ్ళకి అక్కడికి చాలా తేడా ఉంది. వీళ్ళు ఇక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఉన్నారు. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఇంకా వీళ్ళకి మనం చూస్తే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయబడుతున్నారు? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నారు, ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. కానీ ఆ 19వ అధ్యాయంలో వచ్చినటువంటి సేనలకు వాళ్ళు ఖర్జూరపు మట్టలు లేవు. అక్కడ వాళ్ళు తెల్లని గుర్రములు ఎక్కున్నారు, తెల్లని వస్త్రాలు ధరించున్నారు. కానీ ఇక్కడ గుర్రాలు ఎక్కట్లా వీళ్ళు. అంటే మనం ఈ వ్యత్యాసాలను ఖచ్చితంగా పట్టుకోవాలి. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది పట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు వారు అసలైన వధువు, 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరునంటే మహాశ్రమంలో నుంచి కూడా కొంతమంది వస్తారు. లెక్కింపజాలని సైన్యం అని. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు కూడా వదిలే అని చెప్తున్నాడు క్రీస్తు బిడ్డహాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం ఇక్కడ ఈ పాయింట్ మనం చదువుదాం. చూడండి, క్రీస్తు బిడ్డహాం ఏం చెప్తున్నాడు అంటే, యేసు వచ్చెను, ఆయన 1,44,000 మందిని ముద్రించి ఉన్నాడు. ప్రతి గోత్రము నుండి 12,000 మందిని తీసుకున్నాడు. చూడండి, 9వ వచనం నుండి 18వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, అన్ని జనులలో నుండి వధువుగా తీసుకొనబడిన వారు ఆయన సింహాసనం ఎదుటను రాత్రింబవలు నిలిచి ఉండిరి. వారు ఆయనను ఆలయములో సేవించుదురు. వారు ప్రభువు చేత ప్రత్యేకముగా చూపబడుదురు. వారు ఆయన వధువుగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనంటే మహాశ్రమలలో నుండి వస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. క్రీస్తు బిడ్డ అని చెప్తున్నాడు. ఈ యొక్క 7వ అధ్యాయంలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంట? మహాశ్రమలలో నుండి. మహాశ్రమలు అంటే ఎప్పుడు?
వధువు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉన్నాం ఈ 700 మంది క్రీస్తులో భాగంగా ఎంతమంది అయితే ఉన్నారో అది పూర్తయిన తర్వాత మహాశ్రమలు వస్తాయి. అంటే పోపు పూర్తిగా ఈ ప్రపంచాన్ని స్వాధీనం తీసుకుంటాడు. ఇంకా పూర్తిగా పోపు యొక్క స్వాధీనంలోకి ఈ ప్రపంచం వెళ్ళలేదు. ఇంకా ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు పూర్తిగా ఏమవుతున్నారంటే 666 ముద్ర శారీరకంగానే వస్తుంది. ఇప్పుడు ఆత్మీయంగా ఆల్రెడీ ప్రతి డినామినేషను ఆత్మీయంగా ఆ ముద్ర కలిగి ఉంది. అప్పుడు పబ్లిక్ శారీరకంగా వస్తుంది 666 ముద్ర వచ్చినప్పుడు క్రయ విక్రయములు చేయుటకు, అమ్ముటకు, కొనుటకు అధికారం ఉంటుంది. క్రయ విక్రయములు అంటే అర్థం ఏంటి? అమ్మటము, కొనుక్కోవడము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి జ్ఞానం వస్తుంది. క్రైస్తవులకి ఇప్పుడు ఇరవబడతాను కదా, డినామినేషన్లో ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఏమొస్తుంది? అప్పుడు జ్ఞానం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు జ్ఞానం వచ్చి అంటే జయరాజ్ చెప్పింది కరెక్టే, రెండో రాకడ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వచ్చేసేసాడు, వధువు వెళ్ళిపోయింది. అప్పుడు మనం ఉన్నాం కదా భూమి మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనం ఉన్నాము, వధువు వెళ్ళిపోద్ది. అప్పుడు మహాజ్ఞానం కలుగుద్ది. అప్పుడు ఇక్కడికి వస్తారు. మనం నడిచే స్థలం ఇయే కదా. ఎక్కడైతే మనం నడుస్తామో, ఎక్కడైతే మనం ప్రార్థన పెడతామో అక్కడికి వచ్చి మన మట్టి, మనకు పాదాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కాళ్ళకి దండం పెట్టుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే పోపు చేతిలోకి ఈ ప్రపంచం వెళ్ళిపోద్దో పోపు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే 666, అది 666. ఆల్రెడీ అది ఎక్కడ ఉందంటే పోపు యొక్క సింహాసనం మీద ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళుద్ది. అప్పటికి వధువు వెళ్ళిపోద్ది. ఆ నంబర్ ఎవరైతే వేయించుకోరో వాళ్ళకి శ్రమలు, కొనుక్కోవడం ఉండదు, అమ్మడము ఉండదు. అంటే ఎంత దారుణంగా ఉంటుంది. కొనుక్కోవడం, అమ్ముకోవడం లేనప్పుడు తినడం, తాగడం కూడా ఉండదు. చూడండి, పూర్తిగా ప్రియులారా ఆ సమయంలో నిజంగా వాక్యం కోసం అప్పుడు కొంతమంది నిలబడతారు. ఆ శ్రమలలో, ఆ కష్టాలలో, ఆ శోధనలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే నిలబడతారో వాడు కూడా లెక్కింపజాలని వారని వాక్యంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు కూడా వధువే అని చెప్తున్నాడు క్రీస్తు బిడ్డలారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహాశ్రమలలో నుండి వచ్చేది వధువే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తర్వాత నిద్రించినటువంటి మొదటి ఎఫెసు సంఘకాలం నుండి మరొక ఎఫెసు సంఘకాలం వరకు ఎవరైతే మరణిస్తున్న పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వధువే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 700 మంది అనేది వధువులో భాగమై ఉన్నవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 700 మంది ప్రపంచాన్ని కదిలిస్తారు వీళ్ళు. ఇంకా మృతుల పునరుద్ధానం అనేది జరగలేదు. ఒకవేళ నిజంగా మృతుల పునరుద్ధానము, సహోదరుడు యేసురత్నం చెప్పేది మృతుల పునరుద్ధానం జరిగింది అని చెప్తున్నాడు ఆయన. నిజంగా అది కానీ జరుగుంటే ఈ 700 మందిలో నిజంగా పిల్లలు గమనించండి, ఈ పాటికి ఆ పరిచర్య అనేది ఏమవ్వాలి? జరుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిచర్య 700 మంది పరిచర్య జరుగుతూ ఉండాలి. ఒకవేళ 700 మంది పరిచర్య జరగడం ప్రారంభమైందని అంటే మరణం ఆగిపోయింది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే మనకు గుర్తు. ఇప్పుడు ఈ మహాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎందుకు చనిపోతారో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండండి. అదే 14వ అధ్యాయం 7వ అధ్యాయము 14 వచనం నుంచి చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం. సింహాసనాసనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణయై 6వ అధ్యాయము 14 నుంచి మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలైన తొలగిపోను. ప్రతి కొండయు ప్రతి దీపము వాటి స్థానములు తప్పెను.
భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రుడును కొండ గృహంలోను బండ సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల వాని యొక్క ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళజాని వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోను బండలతోను చెప్పును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత అన్నాడు చూసారా? ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు. ఎవరు? ఆ 700 మంది వస్తున్నారు కదా క్రీస్తులు, వాళ్ళే గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళని ఇక్కడ ఏమనంటున్నాడంటే ఏకవచనంతో సంపాదించాడు. ఇక్కడ ఏకవచనం అంటే ఆయన బోధించాడు. ఆయన 700 మందిలో ఒకే మనస్సుతో ఒకే ఆలోచనతో ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడున్న మన సంఘాలు ఒకే ఆలోచనతో ఉన్నాయా? క్రీస్తు బ్రహ్మ నామములో నమ్మినటువంటి సంఘాలు ఒకే ఆలోచనతో లేవు. ఉన్నాయా? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒకడేమో మృతుల పునరుద్ధరణ జరిగింది అంటున్నారు, ఇంకోలేమో థామస్ గారి క్రీస్తు కాదంటారు. రకరకాలైన ఆలోచనతో రకరకాలైన ఉద్దేశాలతో ఉన్నారు. అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ క్రీస్తు బ్రహ్మనామములో ఉన్నటువంటి ఈ సంఘాలన్నీ కూడా ఒకే మనస్సుతో ఒకే ఆలోచనతో ఏక స్వభావంతో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వధువు అని అంటే అర్థమేంటి? నేను ముందే చెప్పా, ఒకే ఆలోచన ఒకే తలంపు. అవ్వను చూస్తే ఆదామును చూసినట్టే, ఆదామును చూస్తే అవ్వను యేసుక్రీస్తు చెప్తున్నాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే. ఇక్కడ ఏక శరీరం అని అంటే అర్థం ఏంటి? ఒకే ఆలోచన ఒకే మనస్సు. భార్య భర్త ఒకే మనస్సుతో ఉంటారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడున్న ఈ సంఘాలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయా అని అంటే ఒక్క దగ్గర కూడా లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ 700 మందిని దేవుడు ఎన్నుకున్నాడు చూసారా? ఆ 700 మంది 700 ఉంటారు. 700 మంది ఒకే మనస్సుతో ఉంటారు. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని యేసుక్రీస్తు ఎలాగైతే చెప్పాడో, వారు ఏక శరీరమని ఎలాగైతే చెప్పాడో, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగునే ఆ 700 మంది క్రీస్తులు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ 700 మంది క్రీస్తులు ఎలా ఉంటారంటే, యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో, క్రీస్తు బ్రహ్మ ఎలా ఉన్నాడో పిల్లలు గమనించండి. ఆ దిన ఏదైనా తోటలో ఆదాము ఎలా ఉన్నాడో అదే విధంగా ఉండబోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రపంచం కదిలించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నాది ఒక మనసు. ఇప్పుడు చూడండి, చిన్న కుటుంబాన్ని మనం ఇప్పుడు మా కుటుంబం తీసుకున్నాం. నాది ఒక ఆలోచన, నా భార్యది ఒక ఆలోచన ఉంటే ఏమైపోద్ది? అక్కడ భూకంపమే వస్తుంది. నేను ఒకటి చేయాలనుకుంటా, ఆమె ఇంకోటి చేయాలంటది. అంటే అక్కడ ఏమవుతుంది? మనసులో ఏకీభవిస్తున్నాయా? ఏకీభవించట్లా. ఆమె చెప్పిన దానికన్నా నేను ఏకీభవించాలి, లేదా నేను చెప్పిన దానికన్నా ఆమె ఏకీభవించినప్పుడు అది అక్కడ ఏమవుతుంది? ఒకే మనసు ఒకే ఆలోచన. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా లేనప్పుడు అక్కడ మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నాం ఆ పని జరుగుద్ది, అక్కడ జరగదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఉన్న వాళ్ళు ఇన్ని రకాలుగా ఇన్ని గ్రూపులుగా చిరిపోయారంటే ఏకీభవించే మనస్తత్వము ఇంకా రాలా అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే తత్వము లేదు, ఒకే ఆలోచన లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే మృతుల పునరుత్థానము జరుగుతుందని. క్రీస్తు థామస్ ఏం చెప్పినాడంటే హక్కు పత్రము ఎవరికైతే ఇవ్వబడుతుందో వాళ్ళందరూ కూడా మరణించినా కూడా తిరిగి లేకపోతారని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, క్రీస్తు బ్రహ్మనామములో ఆరాధించబడే క్రీస్తు థామస్ను అంగీకరించి క్రీస్తు బ్రహ్మనామములో ఆరాధిస్తున్నట్టు వారు ఈ యొక్క మరొక ఎఫ్ఎస్సిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చనిపోయిన కూడా
వాళ్ళు చనిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి లేచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే పరదేశికి వెళ్తున్నారు. వాళ్ళు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ వాళ్ళకి ఇంకా శరీరాలు ఇవ్వాలా, వాళ్ళకి ఇంకా శరీరాలు ఇవ్వబడలేదు. ఎప్పుడైతే 700 మంది వస్తారో ఆ 700 మంది వచ్చినప్పుడు ఈ యొక్క పరిశుద్ధుల యొక్క శరీరాలు వాళ్ళకి ఇవ్వబడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ పరిశుద్ధుల యొక్క శరీరాలు వాళ్ళకి ఇవ్వబడినప్పుడు ఈ సజీవంగా ఉన్న మనము అంటే ఆ 700 మంది సజీవంగా ఉన్న 700 మంది ఆ చనిపోయినటువంటి పరిశుద్ధులు వాళ్ళు అందరూ కూడా ఏకమయ్యి వెళ్ళిపోతారన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా వెళ్ళి మరల 1000 ఏళ్ల పరిపాలనకు భూమి మీదకి వస్తారు వాళ్ళు. అది మహాసైన్యము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు జరిగిన తర్వాతనే భూమికి ఆకాశానికి మనుషులకు తీర్పు జరిగిన తర్వాతనే, ఎందుకంటే నీతిమంతులు ఈ యొక్క ధూళి మీద నడుచుదురు అని వాక్యంలో రాయబడింది. చూడండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. మొదటి నుంచి చదవండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చును. చూడండి, నియమింపబడిన దినము వచ్చును, కొలిమి కాలునట్లు అది కాలును. చూడండి, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను ఉండదు. లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు చాలండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దుర్మార్గులందరూ గర్విష్ఠులందరూ కూడా ఏమండి కొయ్యి కాలిపోయినట్లుగా వీడు కూడా ఏమైపోతారంట, ఎప్పుడు రాబో దినమందు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఏమైపోతారు, కాలిపోతారు. వాళ్ళు ధూళి మీద నీతిమంతులు ఏం చేస్తారంటే నడుస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది నూతన ఆకాశము నూతన భూమి అని అంటే. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, క్రీస్తు యొక్క శరీరం అన్నా, వధువన్నా, కన్యకన్నా, ప్రియులారా ఇవన్నీ కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? సంఘం అన్నా ఆయన వధువుకే సాదృశ్యంగా ఉన్నాయి. సంఘం అన్నా చూడండి, లేకపోతే వధువన్నా లేదా శరీరం అన్నా, ఇవన్నీ కూడా ఎవరు సాదృశ్యంగా ఉన్నాయి? వధువుకి సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక 7 సంఘ కాలాల్లో చనిపోయిన పరిశుద్ధులు వాళ్ళు కూడా వధువు అయి ఉన్నారు. మహాశ్రమల్లో నుండి ఆ శ్రమను అనుభవించి మరలా వాళ్ళ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తంలో వాళ్ళ వస్త్రాలు తెలుపు చేసుకుని వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకొని వస్తున్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు కూడా వధువే. ఇక్కడ వధువు అయినంటే సేనలు. అక్కడ ఆ 19వ అధ్యాయంలో సేనలు అన్నాడు. అంటే ఈ పరిశుద్ధులు ఒక సేన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పరిశుద్ధులందరూ అంటే చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా ఒక సేన అయితే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని సేనలు ఉన్నాయి తెలుసా? 3 సేనలు ఉన్నాయి. ఎన్ని సేనలు అండి? 3 సేనలు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ పాయింట్ చెప్తున్నాం. చనిపోయిన పరిశుద్ధులందరూ ఒక సేన. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది మహాశ్రమలలో నుండి వచ్చేది ఒక సేన. మూడవది సజీవంగా ఎత్తబడేది ఒక సేన. ఈ 3 సేనలు ఇలా 19వ అధ్యాయంలో బయట వస్తా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎన్ని సేనలు ఉన్నాయి దేవునికి? 3 సేనలు ఉన్నాయి. అక్కడ సేనలు అన్నాడు. ఇప్పుడు మనం వాక్య ప్రకారం చూస్తే మనకు ఇక్కడ 3 సేనలు కనబడతా ఉన్నాయి. చనిపోయిన 7 సంఘ కాలాల్లో ఉన్న పరిశుద్ధులు ఒక సేన అయితే, మహాశ్రమల నుండి వచ్చేటువంటి గుంపు మరొక సేన. అది
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సజీవంగా ఎత్తబడేటువంటి ఆ 700 మంది సైన్యము ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఒక సేనగా ఉంటున్నారు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ యొక్క గొర్రెపిల్లను వెంబడిస్తున్నటువంటి సేనలు అక్కడ ప్రియులారా గమనించండి, 3 సేనలు కలిపి ప్రయాణం చేస్తా ఉన్నాయి అక్కడ 19వ అధ్యాయంలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ కేవలం 700 మంది మాత్రమే వధువు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చనిపోయిన పరిశుద్ధులు కూడా వధువే. మరొక ఎఫెసీ సంఘ కాలంలో ఉన్న పరిశుద్ధులు చనిపోయిన వారు కూడా వధువే. సజీవంగా ఎత్తబడేది 700 మంది మాత్రమే, అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి కాలములో ఆ కాలం యొక్క వర్తమానికుని నమ్మి ఆ వర్తమానం ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారందరూ కూడా వధువే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు డినామినేషన్లలో ఉన్నారు, వాళ్ళు అసలు వధువు కిందకే రారు. ఇప్పుడు వీళ్ళున్నారు మహాశ్రమంలో. ఇప్పుడు ఈ ప్రతి డినామినేషన్ కాలంలో ఎవరైతే ఆ కాలం యొక్క వర్తమానికుని నమ్మకుండా, వాక్యాన్ని నమ్మకుండా ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళు వధువులోకి లెక్కలోకి రారు. వాళ్ళు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు తామస్సును నమ్మకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా వధువులోకి భాగంలోకి రారు. వాళ్ళు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మహాశ్రమలు ప్రారంభమైనప్పుడు ఆ కాలములో ఎవరైతే పరిశుద్ధులు ఈ వాక్యం కోసం నమ్ముతారు, అప్పుడు యేసుక్రీస్తు నామం ఉన్నది. అప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏ నామం ఉంటుంది? బ్రహ్మ క్రీస్తు నామమే ఉంటుంది. అప్పుడు ఈ బ్రహ్మ క్రీస్తు నామంలో మహాశ్రమంలో నుంచి వస్తారు కొంతమంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు కూడా వధువే. ఎందుకు వధువు అని మనం అక్కడ చెప్తున్నామనంటే, ప్రియులారా గమనించండి, వాళ్ళు మహాశ్రమంలో నుండి వస్తున్నారు. అంటే మహాశ్రమంలో నుండి వచ్చే వాళ్ళు ఏ నామంలో వస్తున్నారంటే బ్రహ్మ క్రీస్తు నామంలోనే వస్తున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు నామంలో రారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా బ్రహ్మ క్రీస్తు నామంలోనే వస్తున్నారు వాళ్ళు. కనుక వాళ్ళు మహాశ్రమంలో నుండి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రమంలో ప్రారంభింపబడక ముందుపు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుని రాజ్యంలోకి రారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 700 మందే వధువు కాదు, 700 మంది వధువులో ఒక భాగం మాత్రమే, ఒక సైన్యం మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సేన మాత్రమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఆలోచనతో ఉంటున్నారో వారందరూ కూడా ఆలోచనలో నుంచి బయటకు రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యము చేత మనం సరిచేయబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వధువులో భాగంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మరణించినా వధువే, మరణించకపోయినా వధువే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకు మరణించినా పునరుద్ధానం ఉంటుంది. వాళ్ళకు వాళ్ళ హక్కు పత్రం కలిగి ఉన్నారు. వాళ్ళు తిరిగి లేపబడతారు. వాళ్ళు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు మరణించినా సరే వాళ్ళు మరణంలో నుండి జీవంలోకి వస్తున్నారు. వాళ్ళు మరలా ఆ విధంగా దేవుడు తీసుకుని వస్తున్నారు. కనుక క్రీస్తు యొక్క వధువు, క్రీస్తు యొక్క శరీరము ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, లేదా 700 మంది వేరు కాదు. ఆ 700 మంది కూడా వధువే. కానీ వాళ్ళు చివరిలో ఈ యొక్క దేవుని యొక్క వాక్యం పూర్తిగా నెరవేర్పు చేయడానికి వచ్చేటువంటి క్రీస్తులుగా ఉంటున్నారు. వాళ్ళు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ వాక్య ప్రకారం మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి,
నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన, ఓ నాయన, మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు నాయన. ఓ క్రీస్తు యొక్క వధువు, క్రీస్తు యొక్క శరీరము ఒకటేనా? ఓ ప్రభువా, నిశ్చయముగా నాన్న అది ఒకటై ఉన్నది ప్రభువా. క్రీస్తు శరీరం అన్నా, ఓ వధువన్నా, సంఘమన్నా కూడా నాయన అది నాయన వధువుకి నీ భార్యకును సూచిస్తుంది ప్రభువా. నిశ్చయముగా నాయన వారు ఏక శరీరం అని నీ వాక్యంలో రాయబడింది. నిశ్చయముగా నా తండ్రి అటువంటి నాయన గొప్ప స్థితిలోనికి ఒకే మనసుతో, ఒకే ఆలోచనలతో, ఒకే తలంపులతో నాయన ఓ మేము నడిచిన తండ్రి, ఓ నాయన ముందుకు సాగుటకు సహాయం దాయించండి. నీ వాక్య ప్రకారంగా నాయన ముందుకు సాగుటకు సహాయం దాయించండి. ఆధ్యాత్మికంగాను శారీరకంగా కూడా నా తండ్రి ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో, ఒకే ఉద్దేశంతో నాయన కలిసి జీవించుటకు నీ కృపను దాయించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరసు పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభు స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధరాము స్తుతించుము. నా ప్రాణమా ప్రభు స్తుతించుము, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.